కిడ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిడ్జీ ఛానల్. ఈరోజు వీడియోలో మనము మ్యాథ్స్ బేసిక్ గురించి తెలుసుకుందాం. చిన్న ఇక్కడ కనిపిస్తున్నాయి కదా బ్లాక్స్, నంబర్ బ్లాక్స్, వీటితోని బేసిక్ మ్యాథ్స్ ఎలా చేయాలో నేను నేర్పించబోతున్నాను. ఇక్కడైతే ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్ సింబల్స్ కనిపిస్తున్నాయి కదా. ఈరోజు మాత్రం ప్లస్ సింబల్ గురించి నేర్చుకుందాం. ప్లస్ సింబల్ దేనికి వస్తుంది? అడిషన్, సింబల్ ఆఫ్ అడిషన్ ప్లస్ కదా. దీన్ని తెలుగులో కూడిక అంటారు. కూడిక ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే ప్రత్యేకంగా నేర్చుకుందాం, ఓకేనా? ఈ వీడియోని ఇండ్ వరకు ఖచ్చితంగా చూడండి. కూడిక ఎలా చేయాలి అంటే అడిషన్ ఎలా చేయాలి అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది, మీరు చేస్తారు కూడా ఓన్గా, ఓకేనా? ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఓకే, దీన్ని అడిషన్, సింబల్ ఆఫ్ అడిషన్, తెలుగులో అయితే కూడిక గుర్తు కదా, కూడిక గుర్తు అంటారు. ఇప్పుడు మల్టిప్లికేషన్, సింబల్ ఆఫ్ మల్టిప్లికేషన్, దీన్ని తెలుగులో గుణాకారం గుర్తు అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏ గుర్తు పెట్టిద్దాం కనిపిస్తలేదు. సబ్ట్రాక్షన్ గుర్తు కనిపిస్తలేదు. సబ్ట్రాక్షన్ ఇక్కడ ఉంది, మీకు కనిపిస్తుందా పిల్లలు? ఇక్కడ ఉంది 1 2 3 4 లెక్కలు 3 4 5 6 7 8 9 10. సబ్ట్రాక్షన్ సింబల్ అయితే కనిపిస్తలేదు, కానీ డివిజన్ సింబల్ కనిపించింది. సింబల్ ఆఫ్ డివిజన్, ఇది ఏంది? సింబల్ ఆఫ్ డివిజన్. ఇగో దీన్ని తెలుగులో భాగాహారం గుర్తు అంటారు. ఏమంటారు? భాగాహారం గుర్తు అంటారు. ఇప్పుడు సింబల్ ఆఫ్ సబ్ట్రాక్షన్ అంటే తీసివేత గుర్తు. తీసివేత గుర్తు ఎక్కడుందో అసలు కనిపిస్తలేదు కదా. ఎస్, కనిపించింది. ఇగో సబ్ట్రాక్షన్, దీన్ని తెలుగులో తీసివేత గుర్తు అంటారు. ఓకే, ఇందులో అయితే మనం మొదటగా అడిషన్ ఎలా చేయాలి, నంబర్తో కలపడం. అడిషన్ కూడిక అంటే ఒక నంబర్ని ఇంకొక నంబర్ని కలపడం. అది ఎంత అవుతుందో చెప్పాలి. ఓకే, ఇక్కడైతే పెట్టుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఏ నంబర్ పెడదాం? ఎస్, 1 నంబర్ పెడదాం. 1 + 2, 1 + 2. మీకు ఈజీగా అర్థమయ్యేటట్లు ఈ బ్లాక్స్ ఉన్నాయి కదా, ఈ బ్లాక్స్తో చూపిస్తాను, ఓకేనా? ఇప్పుడు మనకి ఎంత? 1 + 2 కావాలి. 1, మీకు ఏ కలర్ ఇష్టం? ఇందులో ఏ కలర్ తీసుకుందాం చెప్పండి పిల్లలు? ఆరెంజ్. 1. 2 ఏ కలర్ తీసుకుందాం? 2 వచ్చేసి బ్లూ కలర్ తీసుకుందాం. 2. ఇప్పుడు మొత్తం కలపండి, ఆరెంజ్ అండ్ బ్లూ. ఫస్ట్ బ్లూ తీసుకుందాం. 1 2 3. ఎస్, మొత్తం వచ్చేసి ఎన్ని అయినాయి ఇప్పుడు? 1 + 2 వచ్చేసి మొత్తం 3. ఇక్కడ 3 ఎక్కడుంది? ఎస్, 3 దొరికింది. 3. అర్థమైందా? ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను నేను, చూడండి. ఇది తీసేద్దాం. మీరు చెప్పండి ఏ నెంబర్ పెట్టాలి? ఎస్, 2 అయిపోయింది కదా. 3 పెడదాం. 3 + 3 ఎంత? 3 + 3 ఎంత? ఓకే, ఇప్పుడు ఈ బ్లాక్స్ ద్వారా మీకు నేను చూపిస్తాను. 3 ఏ కలర్ తీసుకుందాం? రెడ్ కలర్. 3 ఎల్లో కలర్స్. 3 + 3 ఎంత? 1 2 3 4 5 6. మొత్తం ఎంత? 6. ఆన్సర్ వచ్చేసి 6. అర్థమైందా కిడ్స్? ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాము. 3 + 1 ఎంత? 3 + 1 ఎంత? చూద్దామా? ఎప్పుడే కానీ ఒక నంబర్కి
1 యాడ్ చేసినామంటే దాన్ని నెక్స్ట్ నంబర్ ఆన్సర్ వస్తుంది. అర్థమైందా? 3 1 2 3 1 మొత్తం కౌంట్ చేద్దాం. ఇప్పుడు ఎంతో 1 2 3 4 నేను చెప్పాను కదా ఒక నెంబర్కి ఇప్పుడు 3 ఉంది, దానికి 1 యాడ్ చేసినాం, నెక్స్ట్ ఏమొచ్చింది 4, అలా 4 ఆన్సర్ వచ్చేసి 4. ఓకే, ఇంకా కొన్ని నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 ఉందనుకో, 4కి 1 యాడ్ చేద్దాం, 4 + 1. ఇప్పుడు ఆన్సర్ ఎంత? 4 + 1. బ్లాక్స్ తీసుకుందాం కొన్ని. 1 2 3 4 4 + 1, దీని నెక్స్ట్ నెంబర్ వస్తుంది 1 2 3 4 5. ఆన్సర్ వచ్చేసి 5. అర్థమైందా? 5. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 1 ఇలాగే ఉండనిద్దాం, 4 తీసేద్దాం. ఇప్పుడు 5 + 1 ఎంత? 5 + 1. ఇందాక చెప్పాను కదా ఏ నంబర్ అయినా కానీ 1 యాడ్ చేస్తే దాన్ని నెక్స్ట్ నంబర్ వస్తుంది. అంటే ఇప్పుడు చూద్దాము, ఇవి 5 కదా, 1 2 3 4 5 + 1 మొత్తం కౌంట్ చేద్దామా? 1 2 3 4 5 6 6. ఆన్సర్ ఎంత? 6 కదా. ఇప్పుడు నెక్స్ట్ 5 తీసేద్దాము, ఇక్కడ 6 పెట్టేద్దాం. ఇప్పుడు ఏమొస్తుంది గెస్ చేయండి కిడ్స్. ఓకే, కౌంట్ అయితే చేద్దాము. 1 2 3 4 5 6. 6 + 1 ఎంత? 1 2 3 4 5 6 + 1 7. దాని నెక్స్ట్ నెంబరే వస్తుంది కదా. ఎస్, ఇది గుర్తుపెట్టుకోండి, 7. ఇప్పుడు 7కి 1 యాడ్ చేస్తే ఎంత? 7 + 1 ఎంత? ఇవి 5 6 7 + 1 1 2 3 4 5 6 + 1 7 8. ఎంత ఆన్సర్? 8. ఆన్సర్ వచ్చేసి 8. ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఎస్, ఎప్పుడే కానీ ఒక నంబర్కి ఉన్న నంబర్కి 1 యాడ్ చేస్తే నెక్స్ట్ నంబరే వస్తుంది. ఇదైతే గట్టిగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 8 వచ్చింది కదా, 8 + 1 కౌంట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వచ్చింది కదా మీకు. 8 + 1 నెక్స్ట్ నెంబర్ ఏంటి? 8 తర్వాత 9, అట్లా 9 వచ్చిందా? కౌంట్ చేస్తే కూడా అంతే వస్తుంది. ఇప్పుడు 9 + 1 9 + 1 9 తర్వాత ఎస్ 10 వస్తుంది. ఇక్కడ కౌంట్ చేసి చూపెట్టాలా? ఆగండి. 1 2 3 4 5 6 7 8 9 ఇక్కడ 1 చూద్దామా. 1 2 3 4 5 6 7 8 9 10 కదా. 5 + 6 5 + 6 ఎంత? 5 + 6 ఎంత? ఎస్, ఇప్పుడు చూద్దాం. బ్లాక్స్ తీసుకుందాము. గ్రీన్ కలర్ బ్లాక్స్ 2 3 4 5. ఇక్కడ ఏది తీసుకుందాం? బ్లాక్ కలర్ తీసుకుందాం. 1 2 3 4 5 6
ఇప్పుడు 2 కలుపుదాం. 1 2 3 4 5 6 7 8 9 10 11. మొత్తం ఎంత? 11. మొత్తం 11. 1 1 11 కదా. ఇలా ఇవి తీసేద్దాం ఇప్పుడు. అండ్ నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ప్లస్ పెట్టి ఇప్పుడు 2 ప్లస్ 6 2 ప్లస్ 6 ఎంత? 2 ప్లస్ 6 ఎంత? ఓకే, బ్లాక్స్ తీసుకుందాము. 1 2 ఇప్పుడు 6 కదా. 1 2 3 4 5 6. ఇప్పుడు మొత్తం కలిపేద్దాం ఇవి. 1 2 3 4 5 6 7 8. ఎస్, మొత్తం వచ్చేసి 8. 2 ప్లస్ 6 ఎంత? 8. ఎస్, ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 3 ప్లస్ 5. 3 ప్లస్ 5 ఎంత? ఓకే, ఇప్పుడైతే బ్లాక్స్ ద్వారా చూద్దాం. 3 1 2 3 1 2 3 4 5. ఇప్పుడు మొత్తం కలిపేద్దాం. 1 2 3 4 5 6 7 8. ఎస్, 3 ప్లస్ 5 8. దీని ఆన్సర్ వచ్చేసి 8. ఓకే, ఈ అడిషన్ అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను కిడ్స్. వీటిని ప్రాక్టీస్ చేయండి. మీ దగ్గర ఇవి లేకపోతే బుక్లలో గీత కొట్టుకొని కూడా చేయొచ్చు. అది నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తాను. ఓకే కిడ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.